నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్న బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. బీసీ రిజర్వేషన్లు సాధించుకునేందుకు అందరం కలిసి ప్రధాని మోదీని కలుద్దామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష. ఎందుకంటే చాలా సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న విషయం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బలహీన వర్గాలు ఇవాళ మా లెక్కెంతో చెప్పండి అంటారు. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఎందుకు రిజర్వేషన్లు 50% పెంచొద్దు అన్నదంటే మీరు ఎంత జనాభా ఉన్నారో ఆ లెక్క తెలియకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. బీసీ వర్గాలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు వస్తే సంతోషమన్నారు. పార్లమెంట్లో పోరాటానికి బీఆర్ఎస్ కలిసి వస్తుందన్నారు. ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు. బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి సీతక్క. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని మంత్రి అసెంబ్లీలో చెప్పారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఎన్ని కోట్లైనా పర్వాలేదని ఈ డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు, ఆ స్కూల్లో హాస్టల్స్ ఆధునీకరించడం ఇలాంటి అన్నీ చేస్తూ రాబోయే కాలంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ల కంటే ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ హాస్టల్స్లో, ప్రభుత్వ బడులలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేద్దాం. పొట్టి శ్రీరాములు పేరు ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. అహ్మదాబాద్లో గ్రౌండ్కు మాత్రమే మోదీ పేరు పెట్టారని తెలిపారు. స్టేడియానికి మోదీ పేరు పెట్టలేదన్న విషయాన్ని సీఎం గ్రహించాలన్నారు. ఓయూ పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్నారు. అహ్మదాబాద్లో గ్రౌండ్కి మాత్రమే మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. మోడీ గారి పేరు, స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియంగానే ఉన్నది అధ్యక్ష. గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారు పేరు పెట్టారు కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. ఈరోజు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈ పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. శాసనసభ నడపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. శాసనసభ గాంధీ భవన్ కాదన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం తరపున సరైన సమాధానాలు రావడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సభలో చర్చ జరగడం లేదని అక్బరుద్దీన్ మండిపడ్డారు. सर अगर ऐसा करना है बोले तो सर ठीक है सर, हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट the house and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर, हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए, गांधी भवन को गांधी भवन की तरह चलाइए. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైందన్నారు. కాంగ్రెస్ పాలన అట్ర ఫ్లాప్ అయిందని 71,000 కోట్ల రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నారని తెలిపారు.
కుటుంబాలు అందరికీ ఉన్నాయి, అడ్డమైన వారితో లింకులు పెడితే ఎవరైనా బాధపడతారని వెల్లడించారు. ఢిల్లీలో రేవంత్ దూకిన గోడలు, హైదరాబాద్లో దాటిన రేఖలు బయట పెట్టాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి కుట్రలపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల అంశంపై చర్చను పక్కదారి పట్టిస్తోందన్నారు. 2019-2024 మధ్య స్కామ్స్ అంటూ కొత్త అంశాన్ని చర్చకు పెట్టారని మండిపడ్డారు. 2019 నుంచి 24 వరకు మాత్రమే కాదు, 14 నుంచి 24 వరకు అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్నారు. 2019 నుండి 2024 అంటూ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలల కాలమైంది. ఈ 11 నెలల కాలంలో ఏదో వాళ్ళు ఊహించుకుని XYZ ABCDని వ్యక్తుల మీద ABCDని అంశాల మీద వారు వచ్చి ఆరోపణలు చేస్తూ విచారణలు చేపట్టడం జరిగింది. ఆ చేపట్టిన విచారణల గురించి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఇది విచారణ పూర్తి కాకముందే, విచారణ అంశాన్ని పూర్తి చేయకముందే అక్కడ విచారణ చేసి ఇక్కడ వచ్చి డిస్కస్ చేసి చర్చిస్తే ఆ విచారణ మీద ఆ మంత్రులు మాట్లాడిన మాటలు ప్రభుత్వం తాలూకా మాటలు ఎంతవరకు ప్రవర్తించబడతాయో మన అందరికీ తెలుసు. 2,60,000 మంది వాలంటీర్లను రోడ్డును పడేశారని శాసనమండలిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. రెన్యువల్ లేనప్పుడు వాలంటీర్లను ఎందుకు మభ్యపెట్టారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు జీతాలు కూడా వేశారని, విజయవాడ వరదల్లో జీవో ఇచ్చి వాలంటీర్ల సేవలు వాడుకున్నారని గుర్తు చేశారు. అసలు రెన్యూవల్ ఒకవేళ ఆలస్యం అయింది అనుకోండి అధ్యక్ష, మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష? ప్రభుత్వం తలుచుకుంటే 2,60,000 మంది జీవితాలు అధ్యక్ష. ఎంత గవర్నమెంటే అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు, ఇంటింటికి వెళ్ళి చెప్పారు. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడ పూతరేకలు ఇవ్వండి, జీతం పెంచుతామని చెప్పారు. అలాగే స్వీట్ బాక్సులు తీసుకురండి, జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు. పాపం కదా అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు నిలదీశారు. 3,169 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టడంపై ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తారని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి సుమారుగా లాస్ట్ ఇయర్ జూలైలో జరిగినటువంటి అడ్మిషన్స్లో 40,000 మంది విద్యార్థులు మన రాష్ట్రంలో పీజీ చేరున్నారు అధ్యక్ష. వారందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందన్న ఆశతో చేరడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ప్రాసెస్ అయితే జరగలేదు లాస్ట్ ఇయర్. రేపు సంవత్సరం అయినా, అంటే ఇప్పుడు ఇంకొక 3 నెలల్లో అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకొక 40,000 మంది దాకా సుమారుగా చేరొచ్చు. అంటే పాత 40,000 మందికి ఈ 40,000 మంది 80,000 మందికి నెక్స్ట్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో నెక్స్ట్ ఇయర్ పీజీ అడ్మిషన్స్కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా అని మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఏపీలో విద్యా వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తుంది కూటమి సర్కార్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు. రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు. ఇప్పుడు బడుల వంతు అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని ముందే మీరు చెప్పారు. మీ తప్పు మీది కాదు, తప్పంతా ఈవీఎంలదే. 5 కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా? గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా, ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండవచ్చా? బాగుందయ్యా బాగుంది అని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది అంటూ ట్వీట్ అస్త్రం సంధించారు ఆర్కే రోజా. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహార శైలిపై మండిపడ్డారు మేయర్ మహమ్మద్ వాసిం. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరుగుతూ ఉండగా మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆరోపించారు. దీంతో మేయర్ వాసిం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీ ప్రభుత్వమే ఉంది కదా, విచారణ ఎందుకు చేయించడం లేదని నిలదీశారు. అనంతపురం నగరపాలక సంస్థలో ఈరోజు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 135 crores అంచనాలు వేసిన ఈ బడ్జెట్ని కూడా అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఇందులో 40% నిధులు మురికివాడ ఉండే నివాసాలు ఉండి మురికివాడలు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్పినట్లుగా అనేక సార్లుగా అవినీతి జరిగింది, బయో మైనింగ్ ప్రాసెస్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని చెప్పి పదే అంటున్నారు. ఆయనకు ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నాను. మొదటిసారి వచ్చిన కౌన్సిల్లో కూడా ఆయన అవినీతి ఆరోపణలు చేశారు. ఆ రోజు కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను చెప్పాను, కలెక్టర్ గారికి
లేఖ కూడా రాయడం జరిగింది. ఏమైనా ఉంటే మీరు విచారణ చేయించుకొని ఆరోపణ చేయాలని చెప్పి ఆరోపణ చెప్పడం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు. అభివృద్ధి జరగలేదన్న కడియం కళ్ళు లేని కబోది అని, మాట్లాడితే అబద్ధాలే వస్తున్నాయని మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్లో నిర్బంధాల మధ్య రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరిగిందని, తూతూ మంత్రంగా సభ పెట్టి తుస్సుమని రేవంత్ రెడ్డి వెళ్లిపోయాడని విమర్శించారు. అవినీతి రారాజు తిమింగలము కడియం శ్రీహరి అవినీతి గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలను వల్లించినట్టే ఉన్నది. కిటికీలకు గోడ సంచుల కాంచెల్లి నీకు ఈ భవంతులన్నీ ఎట్లొచ్చినాయి ఒక్కసారి చెప్పాలి. రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రిగా మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శిస్తావా? నీకు సిగ్గు శరముందా? తిట్లకు జాతిపితవు నువ్వు, తిట్ల పురాణానికి పరాకాష్ట నువ్వు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చానని సీఎం రేవంత్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దమ్ముంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్కు రావాలని సవాల్ విసిరారు. ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్కి పోలీసు వాళ్ళు లేకుండా సెక్యూరిటీ లేకుండా నువ్వు రాహుల్ గాంధీ ఇద్దరు రాండి, మీరు రాహుల్ గాంధీ ఇద్దరు అశోక్ నగర్కి రాండి. ఇవాళ చూద్దాము సెక్యూరిటీ లేకుండా వస్తే ఏ విధంగా యువకులు మీ మీద తిరగబడతారో మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావును కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కలిశారు. ఈ సందర్భంగా బీసీ బిల్లుపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాడాలని వారిని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని విజయవాడలో గిరిజనులు ధర్నా చేపట్టారు. గిరిజనులు సాంప్రదాయ ఆయుధాలైన వెల్లంబులతో కూడిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో పార్వతీపురానికి వచ్చిన చంద్రబాబు శ్రీకాకుళంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, తక్షణమే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు గిరిజనులు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో వచ్చి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీఏ మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. నేటికి 9 నెలలు వస్తుందో కూడా ఈరోజు ఐటీడీఏ ఇవ్వకుండా ఆదివాసులకు మోసం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా అనేకమైన కులాలను తీసుకొచ్చి ఆదివాసుల్లో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి వేగంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే డబ్బులు లేవని చెప్తున్న చంద్రబాబుకు హామీలిచ్చేటప్పుడు తెలియదా అని నిలదీశారు సిపిఐ నేతలు. నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టారు. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని కర్నూలులో నిరుద్యోగులు ఆందోళన దిగారు. మెగా డిఎస్సి నిరుద్యోగ భృతి అమలు చేయాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి పేరుతో మొదటి సంతకం చేసినా ఇప్పటికీ చర్యలు చేపట్టడం లేదని, బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పంచాయతీ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖపై దృష్టి పెట్టడం మానేసి గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారని, తమ సమస్యలు వివరించడానికి సమయం అడిగినా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం అమలు చేయమంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె బాట పడతామని హెచ్చరించారు. వర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నమే ఈ సర్క్యులర్ అని ఆరోపించాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు ఓయూ ప్రాంగణంలో ఆందోళన చేశారు. వర్సిటీ అధికారుల నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా మరో ఉద్యమకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఖాసిం. నిషేధ ఉత్తర్వుల వెనుక ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. హెడ్ ఆఫీస్లో, బీఓఐ చైర్మన్ ఆఫీస్లో, ప్రిన్సిపాల్ ఆఫీస్లో విద్యార్థులు ధర్నాలు చేయటము, తర్వాత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటము, ఏమైనా విషయాలు ఉంటే వాటిని ధ్వంసం చేయటము, ఇట్లాంటిది చేయకూడదు అని ఒక సర్క్యులర్ ఇచ్చారు. నేను వ్యక్తిగతంగా ఏ విద్యార్థి అయినా సరే
ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఏమున్నా, విధానాలు ఏమున్నా ఆ విధానాల మీద విద్యార్థి అయినా, అధ్యాపకుడైనా, పౌరుడైనా స్వేచ్ఛగా వాటి మీద మాట్లాడే రైటు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఆ రైటు ప్రకారం చూసినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ఇచ్చిన ఈ సర్క్యులర్ను వెనక్కి తీసుకోమని నేను వారిని కోరుతున్నా. టీడీపీ ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు అధికార బలంతో తమ భూములను లాక్కున్నారని విజయనగరం జిల్లా బొబ్బిలి మల్లంపేట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రికార్డులు మార్చేసి భూములను ఆక్రమించారని ఆరోపిస్తున్నారు రైతులు. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదంటున్నారు. తమ భూములకు రక్షణ కావాలని లోకాయుక్తను ఆశ్రయించామని చెప్పారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు బాధితులు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు చెబితేనే వణికిపోతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలను ఉత్తరాంధ్రలో కూడా కొనసాగిస్తూ అక్కడ ఉన్న ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ప్రశాంతతకు, స్వచ్ఛమైన రాజకీయాలకు మారుపేరైన అనకాపల్లి ప్రాంతం నేడు సీఎం రమేష్ అవినీతి కోరాల్లో చిక్కుపోయి విలవిల్లాడుతుంది. కొండలను, గుట్టలను జేసీబీలతో తవ్వేస్తూ జిలిటన్ స్టిక్స్తో పేల్చేస్తున్నారు. సమీప గ్రామాల్లోని ఇల్లు బీటలు వారుతున్న స్లాబులు ధ్వంసమై పెచ్చులుడుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. గుంటూరులో గర్భిణీ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు తెలంగాణలోని వరంగల్కు చెందిన గీతికగా గుర్తించారు అధికారులు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన గుంటూరు చెందిన సాయి కుమార్ని ప్రేమించి పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. పెళ్ళైన 6 నెలలకే తన కుమార్తెని సాయి కుమార్ చంపేశాడని, తన కూతురు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా తెలియకుండా దాచారంటూ గీతిక తల్లిదండ్రులు విలపిస్తున్నారు. గీతికను చంపేసి ఆత్మహత్య అని చెప్తున్నాడని ఆరోపణలు చేస్తున్నారు. అమెరికాలోని ఫ్లారిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 తెలంగాణ వాసులు మృతి చెందారు. రోహిత్ రెడ్డి, తన భార్య ప్రగతి రెడ్డి, తల్లి సునీతారెడ్డి 2 కుమారులతో కారులో షాపింగ్కి బయలుదేరారు. వారు ప్రయాణిస్తుండగా వెనక నుంచి వచ్చిన ఒక ట్రక్ కార్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రగతి రెడ్డి, సునీతారెడ్డి, అరవింద్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న రోహిత్ రెడ్డి, అతని చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో టేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్, 300 రూపాయల దర్శనాలకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతిస్తారు. సోమ, మంగళవారాలు వీఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకోవచ్చు. బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు 1 లేఖకు అనుమతిస్తారు. సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించనుంది టీటీడీ. జాతీయ వార్తలకు వెళ్దాం. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. భారత్లో పర్యటిస్తున్న అమెరికా నిఘా వర్గాల చీఫ్ తులసి గబ్బార్డ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటయ్యారు. ఇండియా, అమెరికా రక్షణ వ్యవహారాలు, భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. నిఘా సమాచారం విషయంలో పరస్పర సహకారం, సైబర్ సెక్యూరిటీ, ఏఐతో పొంచి ఉన్న ముప్పు తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ట్రంప్ యంత్రాంగంలో ఉన్నతాధికారిగా ఉన్న తులసి గబ్బార్డ్ ఆసియా పర్యటనలో భాగంగా భారత్ వచ్చారు. రైసానా డైలాగ్లో పాల్గొంటారు. ఇక నిన్న భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు తులసి. మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ వివాదం మరింత ముదురుతోంది. ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలంటూ బజరంగ్ దళ్, విహెచ్పి ఆందోళన చేపట్టాయి. నాగ్పూర్ కలెక్టరేట్ ఎదుట బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించడంతో పాటు వినతి పత్రాలు అందజేశారు. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని, లేదంటే తామే చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ జీవిత కథతో రూపొందిన ఛావా చిత్రం విడుదలైన అనంతరం ఔరంగజేబ్ని కీర్తిస్తూ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ ఆసిమ్ నజ్మీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఔరంగజేబు వివాదంపై స్పందించిన సీఎం ఫడ్నవీస్ మహారాష్ట్రలో శివాజీని కీర్తించాలే గాని ఔరంగజేబును కాదని స్పష్టం చేశారు. ఔరంగజేబు సమాధిని కీర్తించడం మానుకోవాలని తేల్చి చెప్పారు. ఔరంగజేబు సమాధిని 50 ఏళ్లుగా పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంచడం దురదృష్టకరమన్నారు ఫడ్నవీస్. ఇది కాంగ్రెస్ చేసిన బుజ్జగింపు రాజకీయమని ఆక్షేపించారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసింది. సంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబ్ సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకం చేయడంతో పాటు గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
వాల్తే రైల్వే జోన్ విభజనతో ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని దీని నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గుమ్మా తనూజరాని. కొత్త వలస, కిరండోల్ లైన్ అలాగే అరకు రైల్వే స్టేషన్లను రాయగడకు వెళ్లిపోవడం వల్ల స్థానిక గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. The KK line renewed for its freight revenue through the transport of mineral resources and the Araku Valley station a key node for promoting tourism and the local commerce and integral to the economic backbone of Andhra Pradesh. They represent the critical lifelines for our state. By relocating those assets to the newly formed Raigada division under the East Coast Railway, our state stands to lose the significant revenue and strategic connectivity. The YSRCP has handed over the memorandum to the Ministry of Railways, urging him to keep the Araku Valley railway station under the Valte division, as shifting to the Raigada division will hurt the sentiments of lakhs of tribal people. రైతు రుణాలు చెల్లించకపోతే నానా యాగి చేసే బ్యాంకులు బడాబాబులకు మాత్రం భారీగానే రైట్ ఆఫ్లు ఇస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్ల మొండి బాకీలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 2,36,265 కోట్లు సాంకేతికంగా రద్దు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా 58,786 కోట్ల మొండి బాకీలను రైట్ ఆఫ్ చేసినట్టు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,70,270 కోట్లు, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 2,16,324 కోట్లు చొప్పున బ్యాంకులు రద్దు చేసినట్టు వెల్లడించారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సిబిఐ విచారణ మళ్లీ జరిపించాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కోల్కతా హైకోర్టుకు వెళ్లాలని సూచించారు సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన జరిగింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన స్థానిక న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చింది. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావుకు ఊరట దక్కలేదు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. బెంగళూరు సెషన్స్ కోర్టు ఎల్లుండి రన్యారావు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని డీఆర్ఐని ఆదేశించింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇప్పటికే రన్యారావు బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. మరోవైపు రన్యారావు భర్త జతిన్ హక్కేరి మరోసారి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. వివిధ కారణాలతో పెళ్లైన నెలకే రన్యారావుతో విడిపోయానని, బంగారం అక్రమ రవాణా వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోర్టును కోరాడు జతిన్ హక్కేరి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. గత వారం నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఫైనాన్షియల్, హెల్త్ కేర్, ఆటోమొబైల్ షేర్స్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 500 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ మళ్లీ 22,500 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో 74,376.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 341.04 పాయింట్ల లాభంతో 74,169.95 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 111.55 పాయింట్లు లాభపడి 22,508.75 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అన్ని సీజన్లకు ముందులాగే ఈసారి కూడా ఈ సాలా కప్ నమ్దే అనే నినాదంతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్లో సత్తా చాటేందుకు ఆర్సీబీ సన్నద్ధమవుతుంది. ఈసారి ఓపెనర్లుగా కోహ్లీ, పిల్సాల్ట్ ఉండనున్నట్టు తెలుస్తోంది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఈసారైన ఐపీఎల్ కప్ని గెలవాలని కోరుకుంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. న్యూస్ డీటెయిల్స్